ఏపీలో విలక్షణమైన రాజకీయ నేతల్లో అశోక్ గజపతిరాజు ఒకరిగా గుర్తింపు పొందారు. రాజా వంశానికి చెందిన వ్యక్తిగా టీడీపీ స్థాపించిన నాటి నుంచి అప్పట్లో ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు వెంట నడిచిన అశోక్ కుటుంబం ఏపీ రాజకీయాల్లో విజయనగరం జిల్లాలో తనదైన ముద్ర వేశారు. ముక్కుసూటితనం రాజకీయాల్లో పనిచేయదని తెలిసినా వంశంపై ప్రజల్లో ఉన్న అభిమానంతో రాజకీయాలను ముందుకు నడిపించారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో సమీకరణాలు మారుతూ వచ్చాయి. జనంలో కూడా మార్పు వచ్చింది. ఇది తెలుసుకున్నారో ఏమో, గత ఎన్నికల్లో పోటీకి దూరం అయ్యారు. వయసు రీత్యా వచ్చిన సమస్యలు, దానికి తోడు కేడర్కు నిత్యం అందుబాటులో ఉండడం సాధ్యం కాదని భావించిన రాజుగారు తన కుమార్తెను విజయనగరం సిటీ నుంచి బరిలో దించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అశోక్ కుమార్తె అదితి విజయలక్ష్మి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 1983 నుంచి రాజకీయాల్లో ఉంటూ కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతికి 74 ఏళ్లు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న సంకేతాలు ఇచ్చిన రాజుకు కేంద్ర గోవా రాష్ట్రం 20వ గవర్నర్గా నియమించింది. గవర్నర్ పదవి అలంకరించడం అంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లే అన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. విజయనగరం గడ్డపై రాజకీయాలు నడపాల్సింది అశోక్ గజపతి కుమార్తె అదితి గజపతిరాజు మాత్రమే. నాటి రాజకీయాలకు నేటి రాజకీయాలకు తేడా బాగా కనిపిస్తున్న రోజుల్లో రాజు కుటుంబం ఎలా నెగ్గుకు వస్తుందో చూడాల్సి ఉంది.